హాయ్ హలో. అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం ఈ ఫైల్ ఏదైతే మనం ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తున్నామో దాని సైజ్‌ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తామనేది చూద్దాం. రైట్? సో, రిస్ట్రిక్షన్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. సో, యాస్ యూజువల్ ఇది నేను ప్రీవియస్ తీసుకున్న ప్రాజెక్టే తీసుకుంటున్నాను. అండ్ నౌ సపోజ్ దీన్ని అప్‌లోడ్ చేసేటప్పుడు మనకిక్కడ ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏంటంటే రిక్వెస్ట్ సైజ్ లిమిట్ అని. రిక్వెస్ట్ సైజ్ లిమిట్. సో, రిక్వెస్ట్ సైజ్ లిమిట్స్. సో, రిక్వెస్ట్ సైజ్ లిమిట్ సపోజ్ నేను ఇక్కడ సైజ్ లిమిట్ అనేది చూపించుగా 1, 2, 3, 4, 5, 6 లొకేషన్ బైట్స్ రైట్ బైట్స్ లో తీసుకున్నాం 1, 2, 3, 4, 5, 6 సో దట్ మీన్స్ ఏంటంటే 1 బైట్ అని అర్థం రైట్ 1 మెగాబైట్ సారీ సో 6 అంటే మెగా కదా మనకి సో దట్ మీన్స్ 06 తీసుకున్నాం అండ్ 6 zeros తీసుకున్నాం దట్ మీన్స్ ఇట్స్ మెగాబైట్ రైట్ సో ఇది 1 మెగాబైట్ లిమిట్ అనేది ఉంటుంది సో దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనం 1 మెగాబైట్ లిమిట్ అనేది పెట్టాం అండ్ ఇప్పుడు నేను ట్రై చేశాను అనుకోండి ఫైల్ ని అప్లోడ్ చేయడానికి సపోజ్ 1 మెగాబైట్ కన్నా 1 MB కన్నా ఎక్కువ ఉన్న ఫైల్ ని నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ప్రతిసారి ఇది ఇలా కాకుండా ప్రోగ్రామ్ లో మనం చేంజ్ చేస్తున్నాం అండ్ కంట్రోలర్ ఫైల్ అప్లోడ్ ఇండెక్స్ సో ఫైల్ నార్మల్ గా సైజ్ తక్కువ తీసుకున్నాం ఓకే సో సపోజ్ నేను ఇక్కడ ఇంకొక ఫైల్ తీసుకున్నా అప్లోడ్ లైక్ ఇక్కడ ఫైల్ సైజ్ సో సింగిల్ ఫైల్ రాలేదు ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ఏమొస్తుందో సో లైక్ ఇక్కడ ఫెయిల్ అయింది ఎందుకంటే ఫెయిల్ టు రీడ్ ది రిక్వెస్ట్ ఫామ్ రిక్వెస్ట్ బాడీ టూ లార్జ్ లైక్ ది మాక్సిమం రిక్వెస్ట్ బాడీ సైజ్ ఈస్ లైక్ మనం ఇక్కడ తీసుకున్నది వచ్చేసి ఓన్లీ 1 MB బట్ నేను ఇక్కడ తీసుకున్నది ఏంటంటే లైక్ ఇక్కడ ఇనిషియల్ తీసుకున్నా లైక్ దీని ప్రాపర్టీస్ చూద్దాం అండ్ లైక్ ఇక్కడ దీని ప్రాపర్టీస్ చూడండి ఎంత ఉంది 4 MB ఉంది రైట్ సో అందుకని నేను ఇక్కడ రన్ చేసినప్పుడు ఫెయిల్ అయింది నాకు లైక్ వేరే ఫైల్ ఒకటి ట్రై చేద్దాం తీసుకొని సపోజ్ ఇక్కడ న్యూ అనే ఫైల్ ఉంది సో తీసుకున్నాం అప్లోడ్ అండ్ నా ఇక్కడ చూద్దాం సో లైక్ ఇక్కడ చూడండి డేటా అయితే నాకు వచ్చింది సో లెంత్ లైక్ 14 లైక్ 14 KB ఆర్ సంథింగ్ రైట్ అండ్ అదే నేను ఇక్కడ ఇంతకుముందు ఇంగ్లీష్ అని తీసుకున్నాను కదా PDF ఫార్మాట్ లైక్ అది 4 MB ఉంది అండ్ సపోజ్ నేను ఇది తీసుకుంటే కనుక నాకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది రైట్ చూడండి ఇక్కడ సింగిల్ ఫైల్ దట్ మీన్స్ మోడల్ అనేది వ్యాలిడేట్ అవ్వట్లేదు సో దట్ మీన్స్ రిక్వెస్ట్ ఫైల్ సైజ్ అనేది నాకు ఇక్కడ ఈ సైజ్ కన్నా ఎక్కువ ఉంటే నాకు తీసుకోవట్లేదు రైట్ సో క్లియర్ అండ్ సపోజ్ ఈ రిక్వెస్ట్ సైజ్ లిమిట్ సో ఇక్కడ ఇది ఇలా ఇచ్చాం కదా సో ఇలా కాకుండా మనం ఇంకొక వేలో కూడా చేయొచ్చు దట్ మీన్స్ ప్రతి లైక్ మల్టిపుల్ టైమ్స్ ఫైల్ సైజ్ మీద ఇలా రిస్ట్రిక్షన్స్ అనేది ఇది ఇవ్వకుండా యాట్రిబ్యూట్ అనేది మనం ఇలా మిడిల్వేర్ కాంపోనెంట్ మనకు రీస్టార్ అనేది చేసుకోవచ్చు సో ఎలా అంటే సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ కాన్ఫిగర్ the form options right form options రైట్ సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే దాని యొక్క లిమిట్ కావాలి రైట్ సో ఆప్షన్స్ డాట్ మల్టీ పార్ట్ బాడీ లెంత్ లిమిట్ మల్టీ పార్ట్ లైక్ మనం హెడర్ ఇవన్నీ కాదు బాడీ తీసుకుంటాం దాని యొక్క లిమిట్ కావాలి సో దట్ మీన్స్ 3, 4, 5, 6
సో ఇలా తీసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇది కామెంట్ చేశాను కదా, అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం. సో నేను అక్కడ రిజిస్టర్ చేశాను కదా, అండ్ ఏదైనా తీసుకుంటుందో లేదా చెక్ చేద్దాం. సో అప్లోడ్. సో ఇక్కడ చూడండి, అగైన్ ఇది నల్ వస్తుంది, రైట్, అంటే ఫెయిల్ అయింది మనకి. అండ్ ఇది ఇక్కడ రిజిస్ట్రీలో మనం ఇక్కడ తీసుకున్నాం కదా, రిక్వెస్ట్ పైప్ రిజిస్టర్ చేసాం కదా, సపోజ్ ఇది కూడా కాదు అనుకోండి. సపోజ్ ఇంకా ఏ విధంగా మనం ఆ ఫైల్ సైజ్ ని వ్యాలిడేట్ అనేది చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ నేను స్టాప్ చేశాను సర్వీసెస్, అండ్ అలానే అక్కడ యాట్రిబ్యూట్ కూడా నేను తీసేసాను అన్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిలోకి వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ లైక్ మిడిల్ కాంపోనెంట్ అక్కడ రిజిస్టర్ చేసి రిక్వెస్ట్ పైప్ లైన్ లో నేను రిజిస్ట్రేషన్ అనేది తీసేసాను, అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సైజ్ లిమిట్ అనేది కూడా నేను తీసాను. సో కాబట్టి నాకు ఇక్కడ రీడ్ అనేది అయింది. అండ్ సేమ్ ఇదే నేను వ్యాలిడేషన్ అనేది లైక్ నేను ఇక్కడ మోడల్లో వ్యాలిడేట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సపోజ్ మోడల్లో ఇక్కడ వ్యాలిడేట్ చేయాలని అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఇక్కడ ఎలా మోడల్ వ్యాలిడేషన్ యూస్ చేయాలనుకుంటే ఎలా చేస్తాను చూద్దాం. సి ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ ఈస్ లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ లెంత్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మోడల్ స్టేట్ ఎర్రర్ మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ ఎర్రర్, రైట్, ది ఫైల్ ఇస్ టూ లార్జ్. సో టూ పారామీటర్స్ తీసుకుంటుంది. సో ఫస్ట్ empty and file is too large. సో 3 ways లో చేయొచ్చు, రైట్. సో ఇదిగో చెక్ చేద్దాం. సో ఎర్రర్ యాడ్ అయిపోయింది, మోడల్ ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ, రైట్. సో మోడల్ ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే. సో ది ఫైల్ ఇస్ టూ లార్జ్, రైట్. సో ఫైల్ సైజ్ రిస్ట్రిక్షన్ అనేది ఇలా చేస్తాం. సో 3 ways లో చేస్తాం. సో ఫస్ట్ వన్ రిక్వెస్ట్ సైజ్ లిమిట్, సెకండ్ వన్ సర్వీసెస్ అనే రిక్వెస్ట్ ప్రాసెస్ రిజిస్టర్ చేయడం ద్వారా, ఆర్ డైరెక్ట్ గా మోడల్ ని వ్యాలిడేట్ చేయడం ద్వారా చేస్తాం. డైరెక్ట్ గా మోడల్ ని వ్యాలిడేట్ చేయడం ద్వారా చేస్తాం. సో 3 ways లో చేయొచ్చు. క్లియర్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇది కాన్సెప్ట్ అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి సైజ్ సైజ్ చూసాం కదా, అలాగే టైప్ అంటే నాకు జేపీజీ ఫార్మాట్ లేదంటే డాక్యుమెంట్ ఫార్మాట్ పీడిఎఫ్ ఫార్మాట్ నేను అప్లోడ్ చేసే ఏ ఫార్మాట్ కావాలనేది మనం దాన్ని ఎలా రిస్ట్రిక్షన్ చేస్తాం అనేది చూద్దాం. క్లియర్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ.